నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మీ జాతకంలో ఎటువంటి సమస్యలున్నా, మీ భవిష్యత్తు గురించి తెలుసుకోవాలనుకున్నా, మీరు మా ఐవీఆర్ఎస్ నంబర్స్కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకున్నట్లయితే మీ జాతక సమస్యలకు పరిష్కార మార్గాల్ని సూచిస్తారు జ్యోతిష శాస్త్రంలో డాక్టరేట్ పొందిన మన తొలి తెలుగు మహిళ డాక్టర్ సంధ్యాలక్ష్మి గారు. మీరు రిజిస్టర్ చేసుకోవాల్సిన మా ఐవీఆర్ఎస్ నంబర్స్ 125553 505101063. నమస్కారం అండి సంధ్యాలక్ష్మి గారు. నమస్కారం. ప్రేక్షకులకి నమస్కారం. సంధ్యాలక్ష్మి గారు, ఈ మధ్యకాలంలో తరచుగా అందరూ భయపడుతున్న వ్యాధి క్యాన్సర్. క్యాన్సర్ వస్తే స్టార్టింగ్ స్టేజ్లో అయితే దానికి నివారణకు మందులు ఉన్నాయి, కానీ కొంచెం స్టేజ్ దాటిపోతే నివారణ లేదు అని చాలామంది భయపడుతున్నారు కదా. అయితే జాతకుడి గ్రహస్థితి ప్రకారం క్యాన్సర్ ఉందా లేదా అని మనం ముందుగానే పసిగట్టచ్చు అంటారా? తప్పకుండా పసిగట్టచ్చు. అంటే గ్రహస్థితి ఎలా ఉందో చూసి వీళ్ళకి విషపూరితమైనటువంటి జబ్బు వస్తుందా రాదా అని చెప్పేటువంటి గ్రహస్థితుల్ని మనం జాతకరీత్యా గ్రహించే అవకాశం ఉంది. ఓకే. అయితే క్యాన్సర్ కాకుండా కొన్ని ట్యూమర్స్ కూడా ఉంటాయి కదా మన శరీరంలో. డాక్టర్స్ కొన్నిసార్లు ఏం చేస్తారంటే ఆ ట్యూమర్స్ని సర్జరీ చేసి తీసేసి తగ్గిపోయింది అని చెప్తారు. అయితే ఈ ట్యూమర్స్కి క్యాన్సర్కి గ్రహస్థితి ప్రకారం అంటే జాతకరీత్యా ఏదైనా తేడా తెలుసుకోవచ్చా మనం? తేడా తెలుసుకోవచ్చు. ఇక్కడ మనకి ఏమిటంటే రోగస్థానానికి గురువు కానీ బుధుడు కానీ సంబంధం ఉండి కుజ రాహు శని ఈ 3 పాపగ్రహాల సంబంధం లేనప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అక్కడ ఉన్నటువంటిది ఎక్స్పాండ్ అవుతుంది. అంటే బుధుడు భూతత్వానికి సంబంధించినటువంటి వాడు, గురువు ఏమో ఎక్స్పాన్షన్కి సంబంధించినటువంటి వాడు, అంటే దేనైనా కూడా వృద్ధి చేస్తూ ఉంటాడు. అందుకని అప్పుడు ఏమిటంటే బెనైన్ ట్యూమర్స్ అని వస్తాయి. బెనైన్ ట్యూమర్స్ అంటే అక్కడ ఎలాంటి మ్యాలిగ్నెన్సీ ఉండదు, అంటే విషపూరితమైనటువంటిది కూడా అక్కడ ఉండదు. అందుకని దానికి ప్రమాదం ఏం లేదు, అది ఎక్స్ట్రా గ్రోత్ కాబట్టి దాన్ని సర్జరీ చేసి అది తీసేస్తారు. ఆ తర్వాత వాళ్ళకి ఆయుష్ ఉన్నంతకాలం కొంతమంది 40-50 ఏళ్ళు కూడా బ్రతుకుతారు, ఎందుకంటే అది విషపూరితమైనది కాదు కాబట్టి భయపడవలసినటువంటి అవసరం దానికి లేదు. బెనైన్ ట్యూమర్స్కి ఆ తర్వాత క్యాన్సర్స్కి కూడా జ్యోతిష్యం ప్రకారం మనం తేడాన్ని కనుక్కోవచ్చు. ఓకే. అయితే మరి ఏ గ్రహాల వలన ఈ క్యాన్సర్ వ్యాధి వస్తుందంటారు? ఇక్కడ మనకి ఎక్కడ ఏ స్థానంలో అయినా సరే, ఈ స్థానం అని చెప్పడానికి అవకాశం లేదు, ఏ స్థానంలో అయినా సరే కుజుడు అంటే రక్తానికి తర్వాత కురుపులకి కూడా కారకుడవుతాడు. ఒక్కొక్కసారి కేతువు, తర్వాత శని, ఆ తర్వాత ఇక్కడ రాహు కానీ కేతు కానీ ఉండడం. ముఖ్యంగా ఏమిటంటే రాహు ఉంటే విషపూరితమైనటువంటి జబ్బులు వస్తాయి. కేతు ఉన్నప్పుడు కొన్ని కురుపులు పుళ్ళు రావచ్చు. అయితే కుజుడు శని రాహు ఎక్కడ కలుస్తారో ఒకే పాయింట్ మీద ఉంటారు, అంటే కంజంక్షన్ అంటాం, యుతి అంటాం. ఆ యుతిలో ఉన్నప్పుడు ఏమిటంటే ఆ స్థానంలో తప్పనిసరిగా విషపూరితమైనటువంటి జబ్బు వస్తుందని చెప్పచ్చు. అయితే ఒక విషయం అండి, వింటున్నటువంటి ప్రేక్షకుల్లో ఎవరికైనా జాతకం చూడటం ప్రారంభ దిశలో ఉన్న వాళ్ళైతే ఈ కాంబినేషన్ నేను చెప్పాను కదా అని చెప్పేసి మీరు కూడా దాన్ని నిర్ధారణ చేయవద్దు. ఎందుకంటే మెడికల్గా చెప్పాలంటే మెడికల్ ఎస్ట్రాలజీలో మనకి చూడవలసినటువంటి స్థితి వేరుగా ఉంటుంది. సూక్ష్మంగా పరిశీలన చేసిన తర్వాత మాత్రమే దాన్ని నిర్ధారణ చేయాలి. అందుకని అందరూ దీన్ని చెప్పొద్దు, చెప్పే అవకాశం ఉంది అని మాత్రం నేను మీకు చెప్తూ ఉన్నాను. ఓకే. అంటే ఇప్పుడు మీరు చెప్పిన కాంబినేషన్స్ కూడా అందరికీ ఉంటుంది అని ముందే నిర్ధారణ చేసి? అలా కాదమ్మా, ఇక్కడ ఏంటంటే ఏదైనా ఒక సూత్రం మనకి చెప్పారంటే దానికి కొన్ని క్యాన్సిలేషన్స్ ఉంటాయి. ఎంత దూరంలో ఉంది, ఎంత బలం కలిగి ఉంది, అసలు ఆ దశ మనకి ఆ జీవితంలో వస్తుందా, ఇప్పటికే వెళ్ళిపోయిందా, ఎన్నో పరిశీలనలు కూడా మనం దాన్ని సూక్ష్మంగా చేయవలసినటువంటి అవసరం ఉంది. అలా చేసిన తర్వాత మాత్రమే మనం వ్యాధి నిర్ధారణ చేయాలి. ఓకే అమ్మా, మిగతా వివరాల తర్వాత మాట్లాడుకుందాం. మనకి మోహన కృష్ణ గారు రిజిస్టర్ చేసుకున్నారు, ఆయన లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో, సంధ్యాలక్ష్మి గారితో మాట్లాడండి అమ్మా. నమస్కారం అమ్మా. అమ్మా నమస్తే అమ్మా. చెప్పండి అమ్మా, ఏంటి సమస్య ఏంటి? మా బాబు 21/7/1985 అమ్మా. అవును, ఏలూరు. అవును. ఆయనకి కొంచెం దూరం చూపు కనిపించదమ్మా, దూరం కంటి నరాలు దెబ్బతిన్నాయన్నారు డాక్టర్లకు చూపెడితే. రేచీకటి అని చెప్పారు. రేచీకటి కాదండి, కంటి నరాలు, బ్రెయిన్కి వెళ్ళే నరం దెబ్బతిందన్నారు. అవును, అవునండి. ఆ బాబు ఒకటండి, ఇక్కడ మీ అబ్బాయి జాతకాన్ని అనుసరించి ఈ అబ్బాయికి జీవితంలో ఎప్పుడు కూడా అంధత్వం వచ్చేటువంటి అవకాశం లేదు, అర్థమైందా మీకు? తర్వాత ఆయనకి ఏమిటంటే ఉండేటువంటి ఆప్టిక్ నర్వ్కి కొంత ఇబ్బంది ఉంది కాబట్టి ఆ చూపు కొంత మందగించడం జరిగింది. మీరు చాక్షుషోపనిషత్తు చదవమనండి. ఆ తర్వాత సూర్యుడికి రోజు కూడా నమస్కారం చేసుకోమనండి. ఆదిత్యాయ నమః, ఓం శ్రీ ఆదిత్యాయ నమః, చక్షుర్మే దేహి అక్షిభ్యాం అని రోజు సూర్యుడి ముందర 2 చేతులు చాచి ఆయనని ప్రార్థించాలి.
తర్వాత సూర్యుడికి అర్ఘ్యప్రదానం చేయాలి. తర్వాత మీరు ఎవరి దగ్గరైనా వీలైతే సౌర అష్టాక్షరి మంత్రాన్ని 1,00,000 జపం చేయించమని చెప్పండి. తర్వాత మీకు శక్తి ఉన్నట్టయితే 1 గ్రాము కానీ 2 గ్రాములు కానీ బంగారంతో గరుడ పక్షిని తయారు చేసి దాని కంటిలో ఇంద్రనీలాలు పెట్టి, అంటే కనుగుడ్ల కింద ఇంద్రనీలాలు పెట్టి దానికి గరుత్మంతుడిని ఆవాహన చేసి పూజ చేసి విష్ణు దేవాలయంలో ఒక బ్రాహ్మడికి దానం చేయండి. అయితే కొంతమంది అడుగుతూ ఉన్నారు, ఎవరు తీసుకుంటారండి ఈ దానం అని. ఈ దానం ఇచ్చిన వాళ్ళకి పుచ్చుకున్న వాళ్ళకి కూడా విషపూరితమైనటువంటి జబ్బులు రావు, జీవితంలో ఎప్పుడు కూడా వాళ్ళకి అంధత్వం రాదు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. అవునమ్మా, గరుడ పక్షి బొమ్మను తయారు చేయాలి బంగారంతో. ఓకే, విన్నారు కదమ్మా రెమెడీస్. సంధ్యాలక్ష్మి గారు చెప్పిన రెమెడీస్ తప్పకుండా పాటించండి, మీ అబ్బాయి సమస్య తొలగిపోతుంది. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే, సో ఇటువంటి రెమెడీస్ పాటిస్తే తప్పకుండా మనకు నివారణ తెలుస్తుంది. జరిగినటువంటి వాళ్ళు ఉన్నారమ్మా. అయితే ఇప్పుడు మనం క్యాన్సర్ వ్యాధి గురించి మాట్లాడుకుంటున్నాం కదండి. అయితే జాతక రీత్యా శరీరంలోని ఏ భాగానికి క్యాన్సర్ వస్తుందో కూడా ముందే చెప్పేయచ్చు అంటారా అండి? చెప్పొచ్చు. అంటే మనకి జ్యోతిష్ శాస్త్రంలో ఏమిటంటే కాలపురుషాంగాలు అని, శరీరంలో ఏ భాగం ఏ రాశిలోకి ఏ భావంలోకి వస్తుంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. దాన్ని బట్టి అక్కడ ఉండేటువంటి స్థానాధిపతికి, అంటే ఏ స్థానాధిపతితో కలిసి ఉన్నాడు, ఏ స్థానంలో ఉన్నాడు అని చూసి దాన్ని బట్టి ఏ భాగంలో వస్తుంది కూడా మనం నిర్ణయించవచ్చు. ఓకే, అయితే ఈ క్యాన్సర్ అనే వ్యాధి ప్రాణాంతకమైన వ్యాధి అని అందరూ భయపడతారు కదా, మరి ఇది ప్రాణాంతకమైన వ్యాధి కాదంటారా, అవునంటారా? ప్రాణాంతకమైనటువంటి వ్యాధి అయినా కూడా ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. శరీరంలో కొన్ని పార్ట్స్కి, అంటే మనకి జ్యోతిషాస్త్రం ఒకటే కాదు, సైంటిఫిక్గా కూడా నాలెడ్జ్ ఉండాలి. చాలామందికి క్యాన్సర్ అని చెప్పగానే ముందు భయంతో వాళ్ళు చాలా వణికిపోయి ఆరోగ్యాన్ని పూర్తిగా దిగజార్చుకుంటూ ఉన్నారు. అసలు క్యాన్సర్లో ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినా, యుట్రస్ క్యాన్సర్ వచ్చినా వాళ్ళు భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఆ పార్ట్స్ని వాళ్ళు తీసేసిన తర్వాత సెకండరీ గ్రోతే రాకుండా తీసేస్తే వాళ్ళకి అది ఎక్స్పాండ్ అయ్యి సెకండరీ గ్రోత్ వచ్చేటువంటి అవకాశం లేదు. మరొక విషయం, కొన్ని ప్రాంతాల్లో వచ్చినా కూడా ఏమిటంటే 30 ఏళ్ళు 40 ఏళ్ళు బ్రతికిన వాళ్ళు కూడా ఉన్నారు. క్యాన్సర్ వచ్చినంత మాత్రాన ప్రతి వాళ్ళు వెంటనే చనిపోవాలి అని ఎక్కడా లేదు. ఎంతోమందిని మీరు క్యాన్సర్ వచ్చిన వాళ్ళని పరిశీలించండి, 30-40 ఏళ్ళు కూడా బ్రతికిన వాళ్ళు ఉన్నారు, పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్నవాళ్ళు కూడా ఉన్నారు, అంటే క్యాన్సర్ వచ్చిన తర్వాత కూడా. అంటే ఇది నేను అబద్ధంగా చెప్పట్లేదు, మీరు పరిశోధనలు తీసి చూస్తే మీకు అర్థమవుతుంది. అందుకని క్యాన్సర్ ఉంది అని ఎవరూ భయపడాల్సినటువంటి అవసరం లేదు. ధైర్యంతో ఉండి ట్రీట్మెంట్ తీసుకోవాలి, తర్వాత పరిహారాలు కూడా చేసుకోవాలి. క్యాన్సర్ వచ్చినంత మాత్రాన అది ప్రాణాంతకమైన వ్యాధి అని భయపడొద్దంటారు.